Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ అంటే చంద్రబాబు కంటే పవన్కే ఎక్కువ భయం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా మరో 15 ఏళ్లు కలిసి ఉండడంపైనే మాట్లాడుతున్నారు. కలిసి ఉండకపోతే రాజకీయంగా ఏమవుతుందో అనే భయం వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించే సీఎం చంద్రబాబు కంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లో ఎక్కువ భయం కనిపిస్తోందన్న చర్చకు తెరలేచింది. పవన్ ఎందుకు అంతగా భయపడుతున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. చిత్తూరు జిల్లా పర్యటనలో పవన్ మాట్లాడుతూ మరో 15 ఏళ్ల పాటు కూటమి ఇలాగే కలిసి ఉండాలని అన్నారు. 15 ఏళ్లు కష్టపడితే సుస్థిరాభివృద్ధి సాధ్యమని అన్నారు. అలాగే కూటమిగా 3 పార్టీలు కలిసి పనిచేయకపోతే ఇవాళ ఏపీలో ఎలా ఉండేదో అని ఆయన అన్నారు. మళ్లీ జగనే అధికారంలోకి వచ్చేవారని ఆయన పరోక్షంగా చెప్పారు. పవన్ ప్రతి మాటలో జగన్ భయం కనిపిస్తోంది. 3 పార్టీలు కలిస్తే తప్ప రాజకీయంగా జగన్ను ఎదుర్కోలేమని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ సంగతేమో గాని ప్రతిపక్షంగా జనసేన నామరూపాలు లేకుండా పోతుందని ఆయన ఆందోళన చెందుతున్నట్టున్నారు. అధికారంలో ఉండడం వల్ల తన వెంట ఈ మాత్రమైనా నాయకులు ప్రజలు ఉన్నారని ఆయన భావిస్తున్నట్టుంది. పవన్ భయం వల్ల కూటమి లేకపోతే అధికారంలోకి రాలేమనేదే. అధికారం లేకపోతే రాజకీయంగా తనకు భవిష్యత్తు ఉండదనే ఆందోళన కనిపిస్తోంది. నిజానికి అధికారం కాంక్షించే చంద్రబాబు నాయుడికి పవన్ అవసరం ఉంది. అయ్యా పవన్ కళ్యాణ్, మనమంతా ఇట్లే 15 ఏళ్లు రాజకీయంగా కలిసి ఉందామని అడగడంలో అర్థం ఉంది. రాజకీయాలలో అవసరాన్ని సొమ్ము చేసుకుంటుంటారు. కానీ పవన్ తీరు కాస్త భిన్నంగా ఉంది. పవన్ ఏ రకంగా సొమ్ము చేసుకుంటున్నారో తెలియదు. ఆయనపై ఆరోపణలన్నీ రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబును పవన్ 15 ఏళ్ల పాటు ఇట్లే ఉందామని బ్రతిమలాడుకున్నట్టుగా ఉంది. పవన్ వేడుకోలు జనసేన శ్రేణులకు కూడా నచ్చడం లేదు. అయితే అధినాయకుడి తీరును బహిరంగంగా ఎండగట్టలేక లోపలే మదన పడుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేయకపోతే కలిసి ఉన్న రాజకీయంగా నష్టపోతామని తెలుసుకుంటే మంచిది.